రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందే మోసపూరితమైన హామీలు ఇచ్చి వాలంటీర్లను 5,000 జీతం కాదు కనీస వేతనం 10,000 చేస్తాం, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వాలంటీర్లు మోసం చేసి, అలాగే సచివాలయ సిబ్బంది కూడా వర్క్ ప్రెజర్ పెంచి, అలాగే ఖాళీగా ఉన్న ఈ రాష్ట్రంలో ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేయక నిరుద్యోగుల్ని రోడ్ల పైన అడుక్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వదిలేసిందని మేము ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, అలాగే ప్రభుత్వ శాఖల్లో అనేక శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేమకుట్టినట్లు కూడా లేదు. ప్రధానంగా ఉత్తరాంధ్ర వలస ప్రాంతాల్లో చాలామంది యువత ఉద్యోగాలు లేక డిగ్రీ ఇంజనీరింగ్లు బీటెక్లు పూర్తి చేసిన విద్యార్థులు సర్టిఫికేట్లు రాక యాతన అనుభవిస్తూ ఈరోజు కువైట్, ఖత్తర్, అలాగే బొంబాయి, పూణే, మద్రాసు, ఢిల్లీ అలాంటి ప్రాంతాలకు వలసపోయి అడుక్కు తినాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. కావున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, నువ్వు అధికారంలోకి రావడానికి మాకు మీ యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యోగళం పాదయాత్రతో మీరెక్కడికి ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోయిన అవసరం లేదు, మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం, కనీస మీ అందరి సౌకర్యాలను కూడా తీరుస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట చెప్పి ఈరోజు నిరుద్యోగులందరినీ మోసం చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. కావున మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ నిరుద్యోగులందరికీ కూడా నువ్వు ఉద్యోగాలు కల్పించిన ఎడల కనీసం ఒక 5,000 రూపాయలు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం. ఇంకా అలాగే ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులన్నీ భర్తీ చేసి ఈ యొక్క నిరుద్యోగులకు న్యాయం చేయాలి. అలాగే కానిస్టేబుల్ పోస్టులు మనం భర్తీ చేశారు, కేవలం అరాకొర పోస్టులు భర్తీ చేసి విజయోత్సవాలు జరుపుకొని వంగలపూడి అనిత గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ బలంగా పనిచేస్తుంది, మరింత రిక్రూట్మెంట్ చేశామని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు.